ఆయన చెప్పండి అన్న, ఏంటి అసలు మొత్తం హైడ్రా అంటున్నారు, మొత్తం కూల్ చేశారు, ఏంటి పరిస్థితి? మీకు ఏమైనా ఇంటిమేషన్ వచ్చిందా? ఇంటిమేషన్ ఇంతవరకు రాలేదు. మార్నింగ్ 8 o'clock వచ్చిర్రు. ఎవరు బతిమాడినా ఒక గంట టైం ఏమన్నా ఇవ్వట్లేదు. ఒక గంట టైం ఇచ్చినా షీట్లు ఇప్పుకునే వాళ్ళు. అది షీట్లు వేరే దగ్గర యూజ్ చేసుకుంటుండే, రీసేల్ ఏదన్నా అవుతుండే, అది లేదు. మొత్తం నాశనం చేశారు. ఇంకోటి ఇక్కడ మినిమం చూడండి, డివైడర్ 80 feet ఉందండి. ఆ డివైడర్ మధ్య నుంచి ఇక్కడ వరకు 80 feet ఉంది. 80 feet ఉన్నప్పుడు ఇంతకుముందు రోడ్ కటింగ్ చేసినప్పుడు వన్ సైడే చేసిర్రు, మళ్ళీ ఇప్పుడు వన్ సైడే చేసిర్రు. అంటే పబ్లిక్ పేదవాళ్ళని మాత్రం అంచవేయడం తప్ప. అవతల సైడ్ ఎవరు ఉన్నారు మరి? అవతల సైడ్ అంటే ఎమ్మెల్యే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు గట్టిగా ఉన్నారు, రాజకీయ బలంగా ఉన్నారు, వాళ్ళని ఎవరు ఏమన్నారు. మరి ముందు ఎమ్మెల్యేది తీసేస్తే పబ్లిక్ వాళ్ళకు స్వచ్ఛందంగా తీసేస్తారు. ప్రకాష్ గౌడ్ గారి ఇల్లు ఉంది, వాళ్ళ ఇల్లు మొత్తం తీసేయమన్నట్లేదు. డివైడర్ ఎంత వరకు ఉంది అంతవరకు తీయండి మీరు. కానీ వాళ్ళ ఇంటి దగ్గర 20 feet ఉంది. మరి అక్కడ డైలీ ట్రాఫిక్ జామ్ అవుతుంది. మరి ఎవరు ఎందుకు అడగరు? అంటే పేదవాళ్ళే గుర్తుకొస్తారా ముందు? రాజకీయ నాయకులకు ఒక రూలు, నార్మల్ గా ఉన్న ప్రజలకు ఒక రూలు. రాజకీయ నాయకులకు ఒక రూల్ ఉంది, పేదవాళ్ళకు ఒక రూల్ ఉంది. అంటే 80 feet ఇంత దూరం ఉన్నది కూడా ఎవరికి ట్రాఫిక్ ఏమైనా ప్రాబ్లం ఉందండి? లేదు. ఇప్పుడు మీ షీట్స్ అడ్డు వచ్చినవి, మధ్యలో ట్రాన్స్ఫార్మర్ ఉంది కదా మరి. అదేనండి, ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ అడ్డు ఉంది కదా, మరి అది కూడా తీసేయాలి కదా. ముందు ట్రాన్స్ఫార్మర్ తీసేయాలి కదా, అక్కడ ఉన్న ట్రాన్స్ఫార్మర్ తీసేయాలి కదా. అదే మాత్రం అనుకున్నది తీసేస్తున్నారు. వాళ్ళకి ఏం నష్టం? ఇక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుందా? ఇంట్లోంచి పోతారా? ట్రాఫిక్ రోడ్ పై నుంచి పోతుందా? డివైడర్ ఇది ఉంది కదా, వైట్ లైన్ ఉంది కదండి, ఆ వైట్ లైన్ వరకు అక్కడ తీసేసుకోండి. మీకు అడ్డు ఉంటే వద్దనట్లేదు కదా. లోపల ఉన్న ఇళ్ళ నుంచి అన్ని తీసేయడం ఇది న్యాయమా? కానీ 1 day బిఫోర్ కూడా ఇన్ఫర్మేషన్ లేదు, నోటీస్ లేదు, ఏమీ లేదు. అట్లీస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటే ఎంతో కొంత మీకు నష్టం తగ్గేది కదా. ఉన్న షీట్స్ అయినా ఏవైనా తీసి మళ్ళీ ఎక్కడైనా యూజ్ చేసుకునే వాళ్ళు, అది లేదు, ఏమీ లేదు. మొత్తం అన్ని కూలగొట్టేసేస్తే అది నాశనమే కదా. లీడర్లు పట్టించుకోవట్లేదా? మీరు ఎన్నుకున్న గవర్నమెంట్ ఇప్పుడు ఈ విధంగా చేస్తుంది కదా. ఇప్పుడు ప్రతి ఒక్క పాలకుడు వచ్చేప్పుడు మంచి చేస్తారని ఆలోచించి ఓటు వేస్తారు, కానీ ఇలా చేస్తారని మాత్రం. ఇప్పుడు పబ్లిక్ అయితే ఫస్ట్ టైం 1 year ఇట్లుంది, ఇంకా 4 years గడవాలి. 4 years లో బ్రతకడం కూడా అయితే కష్టం చాలా. ఇప్పుడు 1 year కే మీరు ఇన్ని కష్టాలు పడుకుంటా ఏదో మంచి చేస్తాడు, ఏదో మారుస్తాడు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారిని గెలిపించుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు మరి వాళ్ళు చేసే ఇలాంటి పరిస్థితులు చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఇప్పుడు పబ్లిక్ రేపటి రోజు బ్రతకడం కష్టం అనిపిస్తుంది. హైడ్రా అంటున్నారు, ఎవరు ఇది హైడ్రా అండి? ఇక్కడ ఏమైనా హైడ్రా నడుస్తుందా? హైడ్రా అంటే ఓన్లీ పేదలకి ఇట్లాంటి వాళ్ళకేనా, లేకపోతే ఉన్న డబ్బులు ఉన్న వాళ్ళకి కూడా ఉందా? డబ్బులు ఉన్న వాళ్ళు ఏంటండి, పేదవాళ్ళని ముందు పెడతారు, ఎవరినో వాళ్ళు ముందుకు వస్తారు, వెనుక నుండి వాళ్ళ ప్లేస్ వాళ్ళు కబ్జా చేసుకుంటారు, అంతే కదా. ఇప్పుడు ఇది హైడ్రానా అండి? రోడ్ చూడండి ఎంతవరకు ఉంది, ఇంతవరకు ట్రాఫిక్ వెళ్తుంది, అక్కడ వరకు ట్రాఫిక్ వస్తుందా? 75-80 feet ఉంది. కావాలంటే మేము మెజర్ కూడా చూపిస్తాము, మీరు షూట్ చేసుకోండి. మరి ఎవరిని అడగాలి, ఎవరిని దగ్గరికి వెళ్ళాలి? ఎవరిని అడిగితే సమాధానం దొరుకుతుంది, ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. మరి ఇప్పుడు నష్టపరిహారం ఎవరు ఇస్తారు అనేది కూడా అర్థం కాదు. మరి ఇప్పుడు లేదు, ఆల్మోస్ట్ 1.5 lakh లుక్సాన్ అయింది. షీట్లు, పైపులు వర్క్ చేసినందుకు. ఇంకోటి మెయిన్ ఆ ట్రాక్టర్కి ఇప్పుడు ఆ డిస్మెంటల్ ఎత్తినందుకే 1000 rupees తీసుకుంటున్నారు. మరి ఎవరు ఇవ్వాలి? అది ఎవరు ఇవ్వాలి? గవర్నమెంట్ ఇస్తారా, ఎమ్మెల్యే ఇస్తారా, ఎవరు ఇస్తారు? సో మరి ఎందుకని ఈ గవర్నమెంట్ బడాబాబులు బిజినెస్ మ్యాన్లు అక్రమ కట్టడాల జోలికి వెళ్లకుండా ఓన్లీ మీ వరకే వస్తుంది? చూడండి అసలు ఎంత రోడ్ ఉందో చూడండి. అక్కడ సైడ్ స్వీట్ హౌస్ దగ్గర ఉంది కదా, షాప్ పెట్టారు కదా, వాడు కూడా కూలిపోయాలి కదా. అంత లోపలికి వచ్చి కూలిపడం అవసరం లేదు కదా. మీరే చూడండి, మార్నింగ్ నుంచి కులగొట్టడం వెళ్ళిపోతున్నారు అంతే. అది ఏది రోడ్ లో ఉంది, ఏది రోడ్ అవతల ఉంది, రోడ్ యువతలు ఉంది, గుర్తించారా? వచ్చిన ఆఫీసర్కు అంత తెలివి లేదా? ఏం చెప్పకుండా తెలియకుండా ఆయన హైడ్రా ఎవరండి? రంగనాథ్ గారు వీళ్ళకి ఏం చెప్పకుండానే పంపించాడా? రంగనాథ్ గారు ఏమన్నారంటే 2000 జూలై నుంచి 24 తర్వాత ఇది వచ్చింది కాబట్టి ఆ తర్వాత కట్టిన కట్టడాలనే మేము తీసేస్తాం అన్నారు కదా. మరి ముందున్న వాటిని తీసేమో అన్నారు. ఇదేంటి ఇప్పుడు? మరి ఇప్పుడు ఈ నష్టానికి ఎవరు? అదేనండి, ఈ నష్టానికి రంగనాథ్ గారు వారే సమాధానం చెప్పాలి. మళ్ళా బాధ్యత ఎవరు వహిస్తారు? నష్టపరిహారం ఎవరిస్తారు? ఇది
మేము దాదాపు 2007 నుంచి ఈ లైన్ వచ్చేసి 2007 నుంచి అందరు డబ్బాలు వేసుకొని ఇదే గల్లీలో ఇదే బస్తీ వాసులం అందరం, ఇది వాంబాయి కాలనీ, అందరం ఇదే బస్తీ వాసులం అందరం కలిసి ఒక్కొక్క రూపాయి ఒక్కొక్క తీసుకొని అందరం డబ్బాలు వేసుకొని ఒక్కొక్క రూపాయి రోజుకి 200 కానీ 300 కానీ 500 కానీ 2007 నుంచి ఇప్పటి వరకు మేము సంపాదించుకున్న టైంలో ఈ రేవంత్ రెడ్డి గారు వచ్చి ఈ మనకు హైడ్రా అనేది ఏదో మున్సిపాలిటీ అనేది ఏదో తెలియదు కానీ అన్ని డబ్బాలు రోడ్డు మీద ఉన్న డబ్బాలని ఇన్ఫర్మేషన్ లేదు, ఏం లేదు. 2007 నుంచి 2024 వరకు మన షాప్స్ అనేవి రన్ అవుతున్నాయి. అందరం లేబర్ ఇది ఉండేది స్లమ్ ఏరియానే, ఇదంతా స్లమ్ ఏరియానే, అందరం ఉండేది లేబర్, మేము ఉన్నోళ్ళం కాదు. అందరం ఈ చిన్న చిన్న క్వార్టర్స్లలో ఇప్పుడు కనిపిస్తున్నాయి మీ క్వార్టర్స్లో ఆ 2 రూమ్లలో ఉండేటోళ్ళం అందరం. రోజు 100 కానీ 200 కానీ 300 కానీ చేసుకొని పోయేటోళ్ళం. డైలీ డబ్బా మీద మేము సంపాదించుకుని సాయంత్రానికి అది చేస్తేనే మా పైసలు. ఇప్పుడు మీకు అదే లేకుండా చేస్తున్నారు కదా గవర్నమెంట్ వచ్చి, ఈ గవర్నమెంట్ వచ్చి ఆ పని చేసింది. ఇప్పుడు మేము ఎక్కడ ఉండాలి ఏం లేదు. ఇప్పుడు మాక్సిమం ఏదైనా సరే ఇంటిమేషన్ ఇవ్వాలి మాకు 2 days ముందు. ఇంటిమేషన్ లేదు, ఏం లేదు. ఈరోజు వచ్చినట్టు సడన్లీ వచ్చి డబ్బా వీక్తా అంటే ఎక్కడ పోవాలి మేము అందరం? 2007 నుంచి ఇప్పటి వరకు మేమున్న 2007 మా నాన్న చేస్తున్న తర్వాత నేను చేసిన నాదో డిగ్రీ కంప్లీట్ అయింది కానీ ఎటువంటి నోటిఫికేషన్ లేదు, ఏమీ లేకుండా వచ్చిన ఉన్న డబ్బాను కూడా గుంజుకుంటా అంటే మేము ఏడ తినాలి, ఏడ బతకాలి. పార్కింగ్ ఇష్యూ లేదు, రోడ్ డిస్టర్బెన్స్ ఉండదు, ఏముండదు. రోడ్ డిస్టర్బెన్స్ ఉండదు, ఏ డిస్టర్బెన్స్ అనేది ఉండదు. మా చెరువు కింద ఎన్నో ఈ మా కాలనీకి వచ్చేసి బస్తీ దవాఖానా కానీ కనీసం వాటర్ ఫెసిలిటీస్ అనేది కరెక్ట్ ఉండదు. ఆడ అంబేద్కర్ స్టాచ్యూ నుంచి డైలీ గవర్నమెంట్ స్కూల్ పిల్లలు గవర్నమెంట్ పోతారు, ప్రైమరీ స్కూల్ ఉంటది. ఆ స్కూల్ రోడ్డు మీద పట్టించుకొని ఇంకా ఆయనకు శుద్ధి లేదు. కానీ కనీసం ఈ గవర్నమెంట్ ఆ డ్రైనేజ్ నీళ్ళు అనేవి పోతుంటే అదే డ్రైనేజ్ నీళ్ళకి వెళ్ళి పిల్లలందరూ కలిసి ఇది గంగా జలాలకి వెళ్ళి పోయినట్టు పోతుంటారు. అదే డ్రైనేజ్ క్లీన్ చేయకుండా దీని మీద ఎందుకు కాన్సన్ట్రేషన్ చేశారు అనుకుంటున్నారు గవర్నమెంట్? ఇది మెయిన్ కదా. ఈడ అనేది ఒక 100 మంది డబ్బాలు 100 మంది అనేది ఇక్కడ లీవర్స్ అన్న. ఇప్పుడు దాదాపు 50 నుంచి 60 మంది షాపులు ఉన్నాయి అన్న. కిరాణా షాపులు కానీ, చెప్పుల దుకాణం కానీ, ఓ పంచర్ షాప్ కానీ, ఓ టైలర్ షాప్ కానీ, ఓ బట్టల అమ్ముడు కానీ, అందరు దాని మీదనే బతికేటోళ్ళం ఉన్నాం. ఇప్పుడు నువ్వు సడన్లీ వచ్చి వీక్ అంటే ఎక్కడ పోతారన్న ఇంతమంది? కడుపులు కొట్టినట్టే కదా, మీ ఆకలి ఆగిపోయినట్టే కదా. 100% ఆగిందే కదా అన్న. మేము ఇప్పుడైతే ఎక్కడ పోవాలో మాకు తెలియదు. మేము బతుకుడు అయితే దీని మీద బతికినాం అన్న. 2007 నుంచి ఇప్పటి వరకు ఇదే పంచర్ షాప్ ఉన్నది, ఇదే జనరల్ స్టోర్ వల్ల ఇదే బిస్కెట్లు కొన్నాం, అన్ని చేసినాం. ఇప్పుడు అదే నువ్వు డబ్బాలలో వీక్తే మేము ఏడ కొనాలి, ఏడేయాలి? ఏమైనా ట్రాఫిక్ ఇష్యూ ఉన్నదా, ఏదైనా ఇష్యూ ఉన్నది? ఈ రోడ్ మీద ఇటువంటి ఏమైనా డిస్టర్బెన్స్ ఉందా? డబ్బాల దిక్కేలే నీకు ఎటువంటి డబ్బల డిస్టర్బెన్స్ లేదు, ఏమి లేదు. నువ్వు ఉత్తదానికి వచ్చి గాయ చేసినట్టు పొద్దుగాల 6-7 గంటలకు వచ్చి ఒక్కొక్కరు కూర్చునేటోళ్ళు, ఒకరు రూపాయి ఒక డబ్బా చేయించుకుంటారు. ఇవన్నీ కూదబెట్టుకున్నాయి కదా సార్. ఇప్పుడు బంగారం కూదబెట్టి చేయించుకునే వాళ్ళు ఉంటారు, అన్ని చేయించుకుని ఉంటారు. సడన్లీ కూల కొడితే వాళ్ళు ఎక్కడ పోవాలి? ఇప్పుడు ఈఎంఐలు ఉంటాయి, అన్ని ఉంటాయి కదా. మా పుట్ట